హాయ్ వ్యూయర్స్, నేను ఈరోజు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్ కి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఫాలికల్ ఫామ్ అయింది, ఎగ్ ఫామ్ అయింది, తర్వాత హెచ్సిజీ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకని హెచ్సిజీ ఇంజెక్షన్ ఇస్తారు? హెచ్సిజీ ఇంజెక్షన్ అనేది హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్ అనే హార్మోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే కపుల్ కి ఒక ఫీమేల్ కి ఎగ్ ఫామ్ అయిన తర్వాత, ఏదైతే ఫాలికులర్ స్టడీ ద్వారా జరిగిన తర్వాత ఎగ్ ఫామ్ అయింది, మంచి సైజ్ వచ్చింది అని చెప్పిన తర్వాత అది రిలీజ్ అవ్వడానికంటూ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఒకవేళ ఇంజెక్షన్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ఒకవేళ హెచ్సిజీ ఇంజెక్షన్ గనక ఇవ్వనట్టయితే ఒక్కోసారి స్పాంటేనియస్ స్టిమ్యులేషన్ అనేది ఆ పేషెంట్ కి న్యాచురల్ గా వచ్చేది చాలా తక్కువ శాతంలో ఉంటుంది. అలా న్యాచురల్ గా వాళ్ళకి స్టిమ్యులేషన్ అనేది రానట్టయితే అదే ఒక సిస్ట్ లాగా ఫామ్ అయిపోయి నీటి బుడగ రూపంలో, అంటే లార్జ్ సిస్ట్ లాగా ఫామ్ అయిపోయి ఉండిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే స్టిమ్యులేషన్ ఇవ్వడం జరుగుతుందో డెఫినెట్లీ ఆ కపుల్ కి, అంటే ఉమెన్ కి ఇంజెక్షన్ అనేది ఇచ్చి రిలీజ్ చేయడానికి ట్రీట్మెంట్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు రైట్ టైం, గుడ్ సైజ్ ఆఫ్ ది మంచి ఫాలికల్, మంచి ఎగ్ ఫామ్ అయి ఉన్నప్పుడు, కరెక్ట్ క్వాలిటీ ఉన్నప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అలా రిలీజ్ అయిన ఎగ్ కన్సెప్షన్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి సైజ్ రాగానే ఇంజెక్షన్ తీసుకుని సజెషన్ అనేది మీకు డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ హెజిటేట్ చేయకుండా, వెనకాడకుండా ఇంజెక్షన్ తీసుకొని మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయండి.